నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 10 మే 2026 ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. గడిచిన 2-3 రోజుల నుంచి తమిళనాడు ఎలక్షన్ గురించి మన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళల్లో తమ్ములైలు చూస్తే నవ్వొచ్చింది. నాకు ఒకడు పెడతాడు, త్రిష 10 మందో 20 మంది ఎమ్మెల్యేలతో జంప్ అని ఒకడు పెడతాడు. మళ్ళా మొత్తం మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుర్రు, మళ్ళీ ఎలక్షన్కి పోతారని ఒకడు పెడతాడు. ఎంత పబ్లిక్ను పిసోళ్ళని తయారు చేస్తుర్రు అంటే నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇప్పుడున్న మన తెలుగు ఛానళ్ళల్లో అంతా బేకార్ ఛానళ్ళు మన ఇండియాలో ఏం లేకపోవచ్చు. ఏదైనా వార్త గురించి రాయిర్రా అంటే నిజం కంటే 90% అబద్ధాలే ఉంటాయి. తంబులైన్ చూసి అది ఓపెన్ చేసినాక అసలు ఆ మాటనే ఉండదు. అందులో తంబులైన్కు మా మ్యాటర్కు సంబంధమే లేదు. పబ్లిక్ని అందరినీ పిసోలు చేయడానికి న్యూస్ ఛానల్ పెట్టుకున్నట్టున్నారు మీరు. ఎంత ఘోరం అంటే, ఏదన్నా వార్త కానీ ఎక్కడ ఏదన్నా జరగని దానిలో గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ ఉండి చెప్పేటోళ్ళ కంటే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజెంటేషన్ చేసేటోళ్ళది మాత్రం అబ్బాబ్బా. లేకపోతే గవర్నర్ గురించి రాస్తారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు, దాని గురించి ఏం అవగాహన లేదు. మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు జరిపోవు, మనకు పక్క రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి గురించి మనకు ప్రాబ్లం. మన దగ్గర ఎంతమంది తమిళోళ్ళు ఉన్నారు సార్? తమిళోళ్ళలో ఉన్నంత యూనిటీ మన తెలుగు వాళ్ళలో ఉందా? ఏడుంది? ఉందా? లేదుగా. ఒక వార్త ఏం రాసిర్రంటే, తమిళైన్లో ఒక ఆయన ఏం పెట్టిండంటే, విజయ్కి హ్యాండ్ ఇచ్చిన త్రిష అని పెట్టి. ఇంకొక ఛానల్లో తమిళైన్ హోం మంత్రిని కలిసిన త్రిష అని పెట్టింది. 50 మంది ఎమ్మెల్యేలతో జంప్ అని పెట్టింది. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తాను. ఎమ్మెల్యేలు అంటే మీరు ఏంటంటే చిన్న స్కూల్ పిల్లల లెక్క ట్రీట్ చేసి మాట్లాడుతారు, వాళ్ళకు వాల్యూవే లేనట్టు. ఒక మనిషి రమ్మంగానే ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఆమె వెనకవాడు ఉరుకుతారా సార్? ఒకలో 2-5 ఏమో అటు ఇటు అవుతారు కావచ్చు, కానీ అంతమంది పోరు కదా. మరి అరే సౌండ్ బంద్ కరి యార్, इसमें वो रिंग आएगा तो वो गाना इसमें आएगा तो वीडियो बना के फायदा नहीं है. ఒకవేళ అట్లా నిజంగానే పోతే ప్రభుత్వాలు ఏడ కూర్చుంటాయి సార్? ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా బారోలు నిలబడదు. ఎక్కువ మంది ఇంతకుముందు కొన్ని ఛానళ్ళను ట్రస్ట్ చేద్దరు. నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఏమైనా వార్త చెప్తే అలా నిజం ఉందని నమ్మి ఆ ఛానల్ని ఫాలో అవుతాను. కానీ ఈ మధ్యకాలంలో ఏ ఛానల్ అన్నా పెట్టు 90% తమ్ములైన్లో ఒకటి ఉంటుంది, మ్యాటర్ ఒకటి ఉంటుంది. సబ్జెక్టుకు వాస్తవానికి వాళ్ళు చెప్పేదానికి సంబంధం ఉండదు. లేకపోతే అన్న డిఎంకే పొత్తు పెట్టుకొని పలానా వాళ్ళకి ఎమ్మెల్యే పదవి గిన్ని సంవత్సరాలు అని రాసిండు ఒక ఛానల్. అన్ని ఫేక్ వార్తలే. పబ్లిక్ నిజంగా కావాల్సిన దాని మీద న్యూస్ చేసే దమ్మే లేదు. ఇక కడపల ఒక సర్కిల్ గురించి గొడవ జరుగుతుంది, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ దాని గురించి పోయి అక్కడ లైవ్ వీడియోలు చేయాలి. అది నిజంగా మన బాగా మందికి ఉపయోగపడుతుంది. అసొంటి మనకేడ సాధన అయితే సగం నాలెడ్జ్ తోటి సోషల్ మీడియాలో ఖర్చుడు. సరే పొలిటికల్ లీడర్లు తిట్టుకుంటారు అంటే ఏమనుకోవచ్చు, ఇగో సగిన పదినా పొలిటికల్ లీడర్లు తిట్టుకుంటారు అంటే ఏమనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఒక టీవీ పెట్టుకుంటారు, అక్కడ వార్తలు పెడుతురు, తిట్టుకుంటా మాట్లాడుతురు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత ఆనందం వస్తుందో అర్థమవుతుంది. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళంటే పొలిటికల్ ఇష్యూల మీద మాట్లాడుకుంటారు, మాట అనుకుంటారు. మళ్ళీ రేపు పొద్దుగాల 2 గవర్నమెంట్లు కలిసి ఫామ్ చేసుకున్నప్పుడు అలైబాయిలే తీసుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు. మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏం రోగం? నేను నిన్న सन्नी ले लिया, तू ले लिया नहीं लिया, झूठ मत बोल, लिया है, सेकंड वाला है. అయితే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక
సబ్జెక్టుకు సంబంధించి వాడు వీడు మంత్రులను ఎమ్మెల్యేలను అట్లా అనొచ్చా సార్? మనం ఎవడన్నా మనం ముంగట వచ్చి అరే అంటే దవడ నుంచి 4 అర్థం. నాకు పేరు లేదా అరబై అని. అసొంటిది మీరు లైవ్లా పొలిటికల్ పార్టీలను అందులో ఉన్న లీడర్లను ఇట్టబడుతుంది. సోషల్ మీడియాలో ఇంకొన్ని రోజులు అయితే వార్తలు కూడా జనాలు చూసుడు బంద్ అవుతారు. నిజంగా అందరే ఉన్నారు. ఎవడు తక్కువ కాదు, ఎవడు ఎక్కువ కాదు. ఎవరినన్నా గెలుకోవాలంటే అది మామూలుగా లేదు. ఇప్పుడు నేను లైవ్ వాళ్ళు మాట్లాడినా కూడా చూపెట్టి వీడియో తీయచ్చు, కానీ అలా వాళ్ళు మాట్లాడిన వ్యక్తులను కించపరిచినట్టు ఉంటుందని చూపెడతాను. నిజంగా సార్, అసలు విషయం ఏదో చెప్పుకొని తెలిసినట్టు ప్రజలకు మీరు ప్రొజెక్ట్ చేయాలి. కానీ శ్రీశైలం ఎమ్మెల్యేలను ఎత్తుకపోతుందని, లేకపోతే హోమ్ మినిస్టర్ని కలిసిందని. హోమ్ మినిస్టర్ని కలవాలంటే పిల్లలు ఆటనా సార్? ఇంకా నరేంద్ర మోడీ దాన్ని అపాయింట్మెంట్ దొరుకుతుంది కావచ్చు, కానీ అమిత్ షా దొరకదు. అంత కష్టం. మీకేమో విషయం తెలియదు, తెలిసి తెలియక ఓ ఛానల్ పెట్టుకున్నారు. అచ్చిరాని వార్తలు, సమాజాన్ని భ్రష్టు పట్టించే ముచ్చట్లు, ఒక్కటన్నా కరెక్ట్ ఉండదు. సో ఇప్పుడు మీరు అన్నయ్య అన్ని రివర్స్ అయినాయి. ఆడ ముఖ్యమంత్రి అయిపోయింది విజయ్. వాళ్ళకు లేనంత అది మీకు ఖర్చుపడ్డది బాగా. సమాజానికి ఉపయోగపడే వార్త రాసేటి మన తెలంగాణలో వేళ్ళ మీద లెక్క పెట్టినట్టున్నాయి ఛానల్. అంతే. మిగతా అన్నీ డప్పు కొట్టుకున్నాడు, లేని దాన్ని ప్రొజెక్ట్ చేసుడు, గింతంత జరిగితే గింత పొద్దుగా చూపెట్టుడు, అంతకు మించి అయితే ఏం లేదు. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ, నమస్తే, జయ శ్రీరామ్.